దేవునికి స్తోత్రం. దేవుని నామాని మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొనని నా మీద అతిశయించుతురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు విడిచిపెట్టి తిరిగి వెళ్ళవాలని జనులను విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండి, యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నేల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళని కొరిగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదని మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదని జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. చూడండి, వాక్యం చదువు. ఇక ఇంతవరకు వాక్యం అన్నారు కదండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని పక్షాన యుద్ధము చేయడానికి దేవునికి ధైర్యవంతులు కావాలి. దేవుడు మొదట భయపడు వారిని అందరినీ పంపించేశాడు. రెండవది ఇక్కడ అంటున్నాడు, నీళ్లు త్రాగుటకు కృంగిన వారిని అన్నాడు. ఎవరంట? కృంగిన వారిని. దేవుడు ఎన్నుకోల. ఎవరైతే చేతికి అందించుకొని నీళ్లు తాగారో ఆ 300 మందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ 3 విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషుని యొక్క బలాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో దేవుడు అతన్ని ఆశీర్వదించడం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను దీవించబడడానికి కారణం నా జ్ఞానం, నేను దీవించబడడానికి కారణం నా మంచి మాటలు, నేను దీవించబడడానికి కారణం నా బలం, నేను దీవించబడడానికి కారణం నాకు గొప్ప ధనం ఉంది, గొప్ప బలగం ఉంది అని ఏ మానవుడు చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడడు. మొదటి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అతిశయం ఒకవేళ ఎవరికైనా ఉంటే దాన్ని తీసేసుకుంటే బాగుపడతాం. అందులో సందేహం లేదు. మీరైనా ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన బలాన్ని మానవుని ద్వారా చూపించాలనుకుంటాడే తప్ప మానవుని బలాన్ని ఎన్నిక చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడు అయినా కావచ్చు, ఎంత చక్కగా పాడే గంభీర గాంధర్వ స్వరమైనా కావచ్చు, లేదంటే ఎంత గట్టిగా మాట్లాడే వ్యక్తివైనా కావచ్చు, గొప్ప ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, కానీ దేవునికి అవన్నీ నీకు ఉపయోగకరమే, కానీ దేవునికి మాత్రం కాదు. దేవునికి ఉపయోగకరమైంది అంటే అది నువ్వే. అది ఎలా అయ్యా అంటే, ఒకటే, ప్రభువా నేను బలహీనుడను, నీ చేతిలో సాధనంగా నన్ను వాడుకో నాయన అన్నంతవరకు దేవునికి ఉపయోగకరం నువ్వు. అంతే, అన్నంతవరకు దేవునికి ఉపయోగకరం. నేను బలవంతుడను, ఇది నాది, నేను ఏదైనా చేయగలను, నాకంటే అని ఎప్పుడైతే మనసులో అనుకుంటావో అప్పుడు దేవునికి నీవెందుకు పనికిరావు. ఇది వెళ్ళలాగా నేను ఇంటికి పంపిస్తాడు. అంతే, వెళ్ళలాగా ఇంటికి పంపిస్తాడు. ఈ భయపడి వాడితో సమానం. ఎవడో తెలుసా? తను విర్రవీగేవాడు. గజగజ వణుకుతున్నవాడు ఎలాంటి వాడో, అహంకారంతో విర్రవీగేవాడు కూడా దేవుని దృష్టిలో అలాంటివాడే. కాబట్టి నెబుకద్నెజరు అనుకున్నాడు, ఇదంతా నా సామ్రాజ్యం కదా, నా జ్ఞానము చొప్పున నా బలం చొప్పున సంపాదించుకున్నది కాదా అని ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు అతను విసర్జించాడు. దేవుడు చెప్పిన ప్రవచనం, దానియేలు చెప్పిన ప్రవచనం కరెక్ట్గా సంవత్సరం తర్వాత మరలా నెబుకద్నెజరు జీవితంలో నెరవేరింది. నెబుకద్నెజరు రానున్న దినాల్లో ఇలా విర్రవీగుతాడు తన సామ్రాజ్యాన్ని బట్టి, కాబట్టి ఇలా జంతువులా మారతాడు అని దానియేలుకు దేవుడు నెబుకద్నెజరుకు దేవుడు దర్శనం ఇచ్చాడు, కల చెప్పాడు. దానికి వివరం దానియేలు చెప్పాడు. అది మర్చిపోయి సంవత్సరం తర్వాత నెబుకద్నెజరు అలాగే అనుకుంటాడు, ఇది నా సామ్రాజ్యం కదా, ఇది నేను సంపాదించుకున్నది కాదా,
నాది నాది నేను అనుకున్నాడు. చివరికి ఏమైందా అంటే తనే తన ఇంట్లో తన సామ్రాజ్యం లేకుండా జంతువులా మారి అడవిలోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. మరలా తన బుద్ధి తాను ఎప్పుడుకి వచ్చింది అంటే దేవుడే సర్వశక్తిమంతుడు, ఆయనే ఒకని సింహాసనం ఎక్కించువాడు, ఒకని సింహాసనం దించువాడు, ఆయన సర్వరాజ్యాలను పాలించేవాడు ఆయనే అని దేవుని ఎప్పుడైతే గొప్ప చేశాడో అప్పుడు నెబుకద్నెజరు తన రూపం తనకు రావడం మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలంటే ఇక్కడ వేల మంది ఉన్నారు. దేవుడు యుద్ధం చేయాలనుకుంటున్నాడు, దేవునికే మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ జనం అక్కర్లేదు. కాబట్టి నా యొక్క పని చేయడానికి, నా పక్షాన్ని యుద్ధం చేయడానికి నాకు మొదట ఎవరు అక్కర్లేదా అంటే భయపడేవాడు అక్కర్లేదు. భయపడేవాడు అక్కర్లేదు అంతే. ఏ విషయంలో? ఒకటి, దేవుణ్ణి మర్చిపోయి శత్రువుకు భయపడేవాడు, దేవుని మర్చిపోయి రోగాలకు భయపడేవాడు, దేవుణ్ణి మర్చిపోయి దరిద్రానికి భయపడేవాడు, దేవుణ్ణి మర్చిపోయి దేనికైతే భయపడుతున్నారో వాళ్ళు దేవుని యొక్క కార్యాలు చూడలేరు. దేవుడు వారి జీవితంలో ఏమీ చేయలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళకూడదు, కానీ దేవుని పక్షాన నిలబడి గొప్ప విజయాలు సాధించాలి అంటే మొదట నీ భయాన్ని విడిచిపెట్టు. మొదట నీలో ఉన్న అహాన్ని విడిచిపెట్టు. మనం చెప్పుకున్నాం కదా, అహంకారి గర్విష్ఠుడు భయపడి వణుకుతున్న వానితో సమానం దేవుని దృష్టిలో. భయపడేవాడు దేవునికి అక్కర్లేదు, అహంకారి దేవునికి అక్కర్లేదు. కాబట్టి మొదట అహంకారులు అక్కర్లేదు. రెండవది, ఇప్పుడు భయపడేవారు అక్కర్లేదు. దేవుని కంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో ప్రయోజన బిళ్ళరా జాగ్రత్త, దేవుని దగ్గర నుంచి నువ్వు తొలగిపోయే ప్రమాదం ఉంది. దేనికి భయపడమాక. దేవుని వైపు చూస్తున్నంతసేపు నీళ్ల మీదైనా ధైర్యంగా నడవగలిగాడు పేతురు. నీళ్ల మీదైనా ధైర్యంగా నడవగలిగాడు పేతురు. దేవుని వైపు, ప్రభువారి వైపు చూస్తున్నంతసేపు. ఎప్పుడైతే పక్కకి తిరిగాడో, ఆ చీకటిని చూశాడో భయపడ్డాడు, మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మునిగిపోయేటప్పుడు ప్రభువానను రక్షించు అని దేవుని వైపు చూశాడు కాబట్టి లేవనెత్తబడ్డాడు. ప్రభు సమీపంలో ఉన్నాడు కాబట్టి రక్షించాడు. ఆయన ఎప్పుడు సమీపమే మనందరికీ. కానీ మనమే మన హృదయాలోచనల చొప్పున తొలగిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని పని చేయడానికి మొదట ఆయనకు అహంకారులు అక్కర్లేదు. రెండవది, భయపడేవారు అక్కర్లేదు. మూడవది, మనం చూస్తే నీళ్లు త్రాగే విషయంలో నేను వారిని శోధించేదను అంటాడు. కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు గతుకుతూ ఏమండి ఉంటారో అక్కడ రాయబడింది ఒక మాట. ఏంటయ్యా అంటే చూడండి ప్రియమైన బిడ్డలారా, 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మేము రక్షించేదాం, మిద్యానీయులు నీ చేతికి అప్పగించేదాం, జనులను తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని. అంటే గతికిన వారి ద్వారా దేవుడు రక్షిస్తానన్నాడు. అలాగనే చూడండి ఇక్కడ ఒక మాట, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వాణిని. త్రాగుటకు ఏం చేశారంట? వాళ్ళు మోకాళ్ళు ఉన్నారు, కృంగిపోయారు. దేవునికి నచ్చంది కృంగిపోవటం. అర్థమైందండి? కృంగిపోవడం దేవునికి నచ్చదు. ఇక్కడ తమ తల వంచి ఆ నీళ్ళలో తలకాయ పెట్టి నాలుకతో కుక్కలాగా నీళ్లు గతుకుతున్నారంట. అంటే వెనక శత్రువు వస్తాడన్న ఆలోచన వీళ్ళకి లేదా? ఏమండి? అంతా మైమరిచిపోవటమేనా? జాగ్రత్త అక్కర్లేదా? లేదు, నీళ్లు చేతులకు అందించుకొని తాగటం వారికి ఒళ్ళు కాస్త బరువా? ఆలోచించండి. నా పక్కవాడు ఇదే నీళ్లు తాగుతున్నాడు అనేది ఇతనికి అక్కర్లేదు ఆ జ్ఞానం. తాను నాలుగు ఆ నీళ్ళలో ముంచి గతికితే నీ పక్కనోడు కూడా తాగాలి కదా. ఒకటి అలర్ట్ లేదు, అంటే సిద్ధపాటు లేదు. మునిగిపోయాడు, అందులో మునిగిపోవడం అంతేగా. పక్కనోడి గురించి ఆలోచించేది లేదు. అన్నిటికీ మించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. కృంగిపోవడం కూడా చాలా ప్రమాదం. కృంగుదల అనే మాట మనం చూసుకుంటే ప్రజలు బిళ్ళారు చాలామంది తమకున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి వారు కృంగిపోయేవారిగా ఉంటారు.
శ్రమ దినమున నీవు కృంగి నెల నువ్వు చేతకాని వాడు వగదు అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రమ దినములో ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే కృంగిపోతారో వారు దేవుని యొక్క విజయాన్ని చూడలేరు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతి స్థలంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఆ సిద్ధపాటు వేరులో లేదు. అంతేకాదు, యుద్ధానికి వెళ్ళేవాడు తన తోటి వారిని కలుపుకునే విధంగా వారికి సహకారిగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరి నాలుకలతో నీళ్లు తాగుతూ ఉన్నారు. ఆ పక్కవాడు అదే, ఆ పక్కవాడు ఆ విధంగా ఒక విధానం అనేది, తోటి వారి గురించి ఆలోచించే విధానం అనేది లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవునికి నచ్చంది ఏందయ్యా అంటే, నాలుకతో నీళ్లు గతికిన వారిని లెక్క దేవునికి నచ్చల. కృంగిపోవడం అనేది కూడా దేవునికి నచ్చదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఏది ఏమైనా మనం దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మన శ్రమలు, ఇబ్బందులు దేవునికి అప్పచెప్పలే తప్ప అవి మన మీద తీసుకొని మనం కృంగిపోకూడదు. ఒక పెద్ద ఆయన అంట బండికి వెళుతూ ఉన్నాడు, జట్కా బండి వేసుకొని వెళుతూ ఉంటే ఈలోపు ఒక ఆమె, ఆ పెద్ద ఆయన ఉన్న ఊరే ఆమెది కూడా, ఆమె సంతకు వచ్చేసి కొన్ని సరుకులు తీసుకొని, ఆమె కూరగాయలు అమ్ముకుంటూ ఉండే ఆమె కొన్ని సరుకులు తీసుకొని ఆ బొట్ట నెత్తిన పెట్టుకొని బండి కోసం ఏదైనా బండి దొరికిద్దేమో ఎక్కి వెళ్దాం అన్నట్టు దారిలో ఉంది. ఈలోపు ఆ స్వామి ఆ బండి ఆపాడు, ఎక్కించుకున్నాడు. అమ్మ ఏ ఊరినిది అంటే, అయ్యా నా పలానా ఊరంటే, నాది ఆ ఊరే, సర్లే అని ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు బండి మీద. ఆమె నువ్వే పని చేస్తావు, ఏంటి అప్పట్లో అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆమె ఒక్క మాటకి సమాధానం ఇచ్చేది కాదు. ఏందిరా ఇన్ని మాటలు నేను అడుగుతున్నప్పటికీ ఆమె ఒక సమాధానం చెప్పదేంట్రా బాబు అనేసి ప్రజలు బిడ్డారా, ఏమ్మా ఏ ఊరినిది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను మాట్లాడనీయకండి అయ్యా, నాకు మాట్లాడే ఓపిక లేదయ్యా. అదేంటిది, చక్కగా బండిలో కూర్చున్నావు, మాట్లాడే ఓపిక లేదంటున్నావని వెనక్కి తిరిగి చూస్తే ఆమె నెత్తిన ఆ బొట్ట అలాగే ఉంది. అది చూసిన పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు. తిక్కల్దాని ఏంది ఆ పని, బుట్ట కింద పెట్టు అంటే ఆమెనేది, అయ్యా నేనే నీ బండికి బరువు, నా బుట్ట కూడా బరువు ఎందుకని నా బుట్ట నా నెత్తినే పెట్టుకున్నానయ్యా అంటే, నీ తెలుగు చల్లనేట, బుట్ట పక్కన పెట్టు అని గట్టిగా గిరిపెట్టండి. ఆ బుట్ట కింద పెట్టింది. అట్నే దేవుని మీద ఆధారపడ్డామని చెప్పుకుంటారు, శ్రమల్లో కునిగిపోతూ ఉంటారు. ఆ శ్రమలు వారిని ఎత్తి చేసుకుంటూ ఉంటారు, అదే శ్రమలతో వారు కునిగిపోయేవారిగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడిన బిడ్డలారా, నీకు దేవుడు ఉన్నాడు, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నీ కృంగుదాలు తీసి పక్కనే నీ తోటి వారి గురించి ఆలోచించడం నేర్చుకో. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ తోటి వారి గురించి ప్రార్థన చెయ్యి, దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. అంతేకాని నీ సమస్యలో, నీ శ్రమలు నీలో పెట్టుకొని నువ్వు కృంగిపోతా, నీ వలన నీకు ఉపయోగం లేకుండా, నీ తోటి వారికి నీ ప్రార్థన పూర్వకంగా సహకారం లేకుండా అసలు దేవునికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడదామని. కాబట్టి ప్రజలను వీళ్ళ జాగ్రత్త. అహంకారులు పనికిరారు, భయపడేవారు పనికిరారు, కుంగిపోయేవారు దేవుని పనికి పనికిరారు. ఈ ముగ్గురు దేవుని పనికి పనికిరారు. కాబట్టి ఎవరయ్యా దేవుని పనికి వచ్చేది అంటే ప్రజలను బిడ్డరా, చూడండి, ఎవరైతే భయము లేని వారిగా ఉన్నారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ నడిచేవారిగా ఉంటారో, దేవుడు వారిని చక్కగా వాడుకుని వాడై ఉన్నాడు. అవునండి, భక్తుడైన దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. తనకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన దేవుని వైపు చూస్తూ నడవటం మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రికి దూరమయ్యానే, నా బంధువులకు దూరమయ్యానే, నా ఇంటికి దూరమయ్యానే అనే బాధ దావీదులో మనం ఎప్పుడు చూడలేం. ఎక్కడ ఏ ప్రజల మధ్య ఉంటే ఆ ప్రజలే నా ప్రజలు అనుకునేవాడు, వారికి సహకారిగా ఉండేవాడు. దేవుణ్ణి బట్టి ఎక్కడైనా ధైర్యంగా ఉండేవాడు దావీదు. అందుకని దావీదుని అన్నారు, దావీదుని గుర్తిరిగిన వారు ఏమంటే, ఇతడు సింహపు గుండె కలిగిన వాడు అని. ఆ విషయం మీ నాన్నగారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగితే వారికి తెలిసిపోతుంది. దావీదు యొక్క గుండె మామూలుగా సింహపు గుండె లాంటి వాడు, దేనికి భయపడాడు దావీదు అని ఎప్పుడైతే బిడ్డరా చూస్తున్నాం. చదువుతారు మా మాట. నీ తండ్రి అది
ఉండగలవారు సైతము దిగులు నొందుదురు. అది చూడండి, నీ తండ్రి సింహపు గుండె వంటి వారు, నీ తండ్రితో పాటు ఉన్నవారు ధైర్యవంతులు. అది ఇశ్రాయేలు అందరికీ తెలుసు. కాబట్టి సింహపు గుండె లాంటి వారైనా సరే మీ నాన్న ముందు, మీ నాన్న సైన్యం ముందు అలా లొంగిపోవలసిందే అన్నాడండి. నిజమే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఒక ధైర్యం ఎవరికైతే ఉండదో వారు చాలా ధైర్యంగా ఉంటారండి. 300 మందితో యుద్ధానికి వెళ్తున్నటువంటి గిద్యోను ఎంత ధైర్యం కలిగిన వాడు ఆలోచించండి. దేవుడు ధైర్యవంతులను ఇష్టపడతాడండి. కాబట్టి మనం కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అహంకారం వద్దండి దేవుని పనులకు వచ్చినప్పుడు. ఏ స్థితిలో మనం ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, నెబుకద్నెజరు లాంటి రాజును సైతం దేవుడు గడితి నెల చేశాడు. కాబట్టి మనమెంత, మనకున్న పొజిషన్ ఎంత, మనకున్న పదవులు ఎంత, మనకున్నటువంటి ఇది అంత దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని యొక్క సేవకుల దగ్గర మనం ఎంతైతే తగ్గించుకుంటామో అంత దీవెన మనకు కలుగుతూ ఉండేది. పేతురు గారు వచ్చినప్పుడు పేతురు గారి పాదాల మీద కొర్నేలి సాగిల పట్ట మనం చూస్తాం. పేతురు గారు అంటాడు, నేను మేమంటే మనుషులు లేలే. ఎందుకంటే దేవుడు చెప్పగా వచ్చిన సేవకుడు ఆయన. అది కొర్నేలికి తెలుసు కాబట్టి కొర్నేలి అంతగా గౌరవించాడు. కాబట్టి ప్రియమైన అహంకారం అనేది ఏ కోశాన దేవుని బిడ్డలకు పనికిరాదు. ఒకవేళ అహంకారం ఉందా, దానికి ముందేముందట, నాశనం ఉంది. నాశనానికి ముందు ఏం నడిచిదిరా బాబు అంటే అహంకారం. కాబట్టి అహంకారం దేవుడు వాడుకోడు, దేవుని పనికి అని తగదు. రెండవది, భయపడేవారిని దేవుడు వాడుకోడు. ఎవరైతే భయపడుతూ ఉన్నారో, దేనికైతే భయపడుతున్నావో జాగ్రత్త, దేవునిలో నువ్వు ఎదగలేవు. దేవుడు చెప్తున్నాడు కదా, భయపడకముందు నేను నీకు తోడై ఉన్నానని. భయపడు వాళ్ళని ఉరి వచ్చింది నాయన. ఉరంటే మరణం, ఉరంటే శాపం, ఉరంటే కీడు. భయపడడం వల్ల అది వస్తుంది. కాబట్టి ఎవరైతే భయపడకుండా ఉంటారో, దేవుని బట్టి ధైర్యంగా ఉంటారో, వారిని దేవుడు అద్భుతంగా ఆదుకుంటాడు. దేవుడు వారికి రక్షణ దయచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి తప్ప భయపడకూడదు. మూడవది, కృంగిపోకూడదు. కృంగిపోకూడదు. కృంగిపోయిన వారిని కూడా దేవుడు వాడుకోలేడు. మనం చూస్తున్నాం కదా చాలామందిని. హాగర్ గారు ఎడారిలో కృంగిపోద్ది, ఏడ్చిద్ది. కానీ దేవుడు ఆ పిల్లవాని మొరవిని అతను దాహం తీరుస్తాడు. కృంగిపోయిన వారిని దేవుడు వాడుకోలేడండి. కృంగిపోయిన వారు కొంతమంది దేవుని తొలగిపోయి వారి ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉంటారు. ఆశీర్వాదాన్ని యాకోబు గారు తీసుకున్నారని ఏశావు కృంగిపోయాడు, భయంకరంగా ఏడ్చాడు. ఏం చేశాడు అంటే దేవుని బట్టి ధైర్యం పొందుకోకుండా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఇష్మాయేలుకి సంబంధించినటువంటి వారి సంతానంలో స్త్రీలను చేసుకుని ప్రయోజనం బిడ్డలారా, ఇస్సాకును శారమును బాధ పెట్టే విధంగా చేస్తాడు ఏశావు. తల్లిదండ్రులు బాధపడేలా చేస్తాడు. ఏశావు యొక్క భార్యలో ఇస్సాకు రిబెకలను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు, బాధ పెట్టేవాడు. ఎందుకు ఏశావు అలా చేశాడు అంటే కృంగుదల, తన తమ్ముడు దీవెన తీసుకుని వెళ్ళిపోయాడని. కాబట్టి కృంగిపోయిన వారిని కూడా దేవుడు వాడుకోలేడు. దేవుని బట్టి ఎవరైతే తమకున్న శ్రమలను, తమకున్న కష్టాలను, తమకున్న ఇబ్బందులను దేవుని మీద వేసి తమ మట్టుకు తమ దేవునిని బట్టి ధైర్యం తీసుకుని ఎవరైతే ముందుకు వెళ్ళేవారిగా ఉంటారో దేవుడు వారితో ఉంటాడు. వారి పక్షాన దేవుడు యుద్ధం చేసేవాడిగా ఉంటాడు. ఎంతమంది మిథ్యానుల సైన్య సమూహమైనా సరే గిద్యోని ఎదుట ఏ విధంగా అయితే ఆ 300 మంది ఎదుట నిలబడలేకపోయారో, నీ ఎదుట కూడా నీ శత్రువులను దేవుడు నిలవనేయడు, నువ్వు నమ్మితే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. మనము దేవుని పక్షాన మనం నిలబడాలంటే, దేవుని పక్షాన దేవుని సైన్యములో మనం గొప్ప విజయం పొందాలి అంటే ఒకటే, భయం వద్దు, కృంగుదల వద్దు, మూడవది అహంకారం వద్దు, అస్సలు వద్దు. ఈ 3 దూరంగా ఉంచి దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని మాట చొప్పున ఎవరైతే వెళ్తారో దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటారు. అలెగ్జాండర్ గారు యుద్ధానికి తన సైన్యం సిద్ధం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళకి చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో
ఆ సైన్యంలో ఒకడు గజ 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 వణికిపోవటం అలెగ్జాండర్ గారు చూస్తారు. చూసి రేయ్ వాడిని పిలిపియండి అంటాడు. పలాని వరుసలో ఒకడు వణుకుతూ ఉన్నాడు, వాడు నా దగ్గర రండి అన్నప్పుడు ఆ వణుకుతూ ఉన్నవాడు అలెగ్జాండర్ గారి దగ్గరకు వచ్చాడు. ఎందుకురా వణుకుతున్నావు అన్నాడు. అప్పుడు వాడు అంటాడు, అయ్యా నాకు యుద్ధం అంటే భయం, నాకు కొత్తగా పెళ్ళయింది, అందుకే నేను భయపడుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు, ఏం పేరు రా నీ పేరు అన్నాడు. అలెగ్జాండర్ అయ్యా అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎరా నా పేరు పెట్టుకుని ఇలా భయపడతావా? వెంటనే నువ్వు పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో, నా కళ్ళకు కనబడక వెళ్ళిపో అన్నాడండి. చూడండి, క్రీస్తు బిడ్డలం అంటాం, దేవుని బిడ్డలం అంటాం, కానీ భయపడతా బతుకుతాం, కానీ కృంగిపోతా బతుకుతాం, కానీ విశ్వాసం లేకుండా ఉంటాం. ఇది మంచి పద్ధతి కాదు. క్రీస్తు పేరు పెట్టుకున్నందుకైనా సరే క్రీస్తు బిడ్డలంగా మొన్న మనము ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా నిలబడు, నీ పక్షాన కార్యం చేసే బాధ్యత అయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని సైన్యంలో చేరిన మనము దేవుని పక్షాన ధైర్యంగా ఉండాలి అంటే ఒకటే, దేవుని మాట గ్రహించాలి. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు దేవుని పక్షాన గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు. కాబట్టి మనం చూస్తే ఈ దేవుని సైన్యంలో దేవుడు భయపడేవారిని వెనక్కి పంపిస్తూ ఉన్నాడు, కృంగిపోయేవారిని దేవుడు వెనక పంపిస్తూ ఉన్నాడు. అన్నిటికీ మించి ఏంటంటే దేవుని యొక్క సైన్యంలో అహంకారులను కూడా దేవుడు వాడుకోడు. ఇది గుర్తుపెట్టుకొని, అహంకారులను దేవుడు వాడుకోడు. ఎవరైతే దీనిలో ఉంటారో వారు దేవుని చేత ఆదరించబడతారు, వారు బలపరచబడతారు, వారు దీవించబడతారు. వారిని దేవుడు తగిన సమయం ముందు సింహాసనం ఎక్కించి వారిని దీవించేవాడిగా ఉంటాడు. ఎవరైనా దీనులకు ఆయన అత్యంత కృపను అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని రెక్కల క్రింద దీనులమై దేవుడు చెప్పింది గ్రహించి ఆ ప్రకారంగా చేసి గొప్ప విజయం మనం పొందుకొని వర్ధిల్లుదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపనిధి సర్వోన్నతుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ. ఈ సన్నిధిగా అంది మా మీద ప్రకాశింపచ్చు అన్ని విషయాల ప్రభు నీ సహాయం మాకు అనుగ్రహించండి. భయపడకమునే నీకు తోడైన వాగ్దానం చేసిన మీరే నా తండ్రి. ఇదిగో ప్రభు బిడ్డలు ఏ విషయంలో బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ఆ భయభీతుల నుంచి వారిని విడిపించండి నాయన, సహాయం దయచేయండి. నీ వైపు చూస్తున్నప్పుడు నాయన గిద్యోని మీరు ఏ విధంగా అయితే ధైర్యపరిచారో బలపరిచారో 300 మంది ద్వారా నా తండ్రి ఆ యొక్క మిథ్యానీల సైన్యాన్ని ప్రభా అయా ఓడగొట్టారో ప్రభు, అలాగున ఆయన ఇదిగో నీ పక్షాన చేరిన మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టు, భయపెట్టు, కలవరపెట్టి ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను, ప్రతి విరోధిని పారద్రోళమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. గొప్ప విజయం మీరు మాకు అనుగ్రహించండి. వాక్యం అంటే ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి బలపరచమని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మా నాత మంచిదండి.